మార్నింగ్ షో వెళ్ళాను. చాలా ఏరియాస్ హౌస్ఫుల్ అయ్యాయి అండ్ ఉషా మయూర్లో నేను షో చూశాను. అండ్ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే నేను మాట్లాడే డైలాగ్స్కి కానీ కొన్ని సీన్స్కి కానీ ఆ చప్పట్లు ఆ క్లాప్స్ కానీ అంటే నాకే అంటే నేను ఏదో పెద్ద హీరో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి మూవీకి. అండ్ నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కాల్ చేశారు, ఒక మంచి మూవీ తీసావు అండ్ మంచి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ స్టోరీ చాలా బాగుంది, మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది అని వాళ్ళ రెస్పాన్స్ ఇంకా నేను మాటలో చెప్పలేను. కొందరైతే అసలు అద్భుతంగా ఉంది మూవీ, ఇంత మంచి మూవీ, మంచి మెసేజ్ ఉంది మూవీలో. ప్లస్ జనరల్గా అందరూ మెసేజ్ ఇచ్చే మూవీస్లో కొంచెం స్లోగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇందులో అలా కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్ తోటి డైలాగ్స్ కానీ థియేటర్లో చూస్తే అండి అక్కడ డైలాగ్స్కి ఎంత అసలు మేము అనుకున్న వాటికంటే మేము కొన్నిటికి ఎక్స్పెక్ట్ చేసాము థియేటర్లో క్లాప్స్ పడతాయి, చప్పట్లు పడతాయి, విజిల్స్ వస్తాయని. బట్ అనుకున్న వాటికంటే ఇంకా మిగతా డైలాగ్స్కి కూడా కొన్ని అది ఆడియన్స్ రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ డెఫినెట్గా అందరికి నచ్చుతుంది, చూసిన వాళ్ళంతా బాగుంది అంటున్నారు. ఇంకా చూడని వాళ్ళంటే డెఫినెట్గా చూడండి, ఎందుకంటే తప్పకుండా మీరు ఇప్పుడు ఈ టైంలో ఎంజాయ్ చేసే మూవీ ఇది. అండ్ ఒక మంచి ఫీల్ వస్తుంది మూవీ చూస్తుంటే, ఈ మంచి అందరూ చూస్తారని ఆదరిస్తారని. అండ్ ఇంకా యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు వాళ్ళ ఏరియాస్లో రిలీజ్ కాలేదు, కావాలి చూడాలని ఉంది అని. సో ఈ 2 డేస్లో డిసైడ్ అవుతుంది, కొన్ని థియేటర్స్ పెంచాలనుకుంటున్నాము, మరి అది మాట్లాడి సో ఇంకా అన్ని ఏరియాస్కి వెళ్తుంది మూవీ. అండ్ డెఫినెట్గా ఈ మూవీ హిట్ అని అంటున్నారు, మరి ఇంకా చూడాలి టాక్ ఇలా ఇంకా ముందు ఎలా ఉంటుందో. సో థ్యాంక్ యూ అండి అందరు మూవీ ఆదరిస్తున్నందుకు. అండ్ ఈ మూవీ చూసి అందరికీ నా ఫ్రెండ్స్కి కానీ నా రిలేటివ్స్ కానీ రియలీ థ్యాంక్ యూ. చూసి అండ్ మీరు కూడా అందరూ చూడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటెక్ ఫిల్మ్స్ బ్యానర్లో దునియా మూవీ మీ అందరి ముందుకి ఆల్రెడీ వచ్చింది, 16th రిలీజ్ అయింది. ప్రేక్షకులు అందరూ బాగా ఆదరిస్తున్నారు. నేను ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి కొత్త అండి, అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఈ సినిమా ద్వారా నాకు నేను ప్రొడ్యూసర్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. మంచి సినిమా తీశారు మేడం అని అందరూ కాల్స్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి కొత్త హీరో, కొత్త హీరోయిన్స్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసరు, ఒక అడ్వెంచర్ లాగా చేశారు మేడం. ఫస్ట్ మూవీకే ఇంత మంచి ఆదరణ రావటం అనేది జనరల్గా ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో సినిమాకి వెళ్తే మధ్యలో ఎప్పుడు లేసి వచ్చేయాలా అనే పరిస్థితి ఉందంట. సో అలాంటి వాటినన్నిటినీ కూడా సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ బాగా ఇచ్చేశారు. కొత్త స్టార్స్ అయినా కూడా స్టోరీ డైరెక్షన్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. కంప్లీట్ పేట్రియాటిక్ ఫీలింగ్ వచ్చింది మేడం. కొంత యూత్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు, మాకు ఇండియా అండ్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఏ ఫీల్ ఉంటుందో అట్లా ఉన్నాయి కొన్ని సీన్స్ అని కొంతమంది అన్నారండి. కొంతమంది టెర్రరిజం మీద బాగా చెప్పారండి, మెసేజ్ యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారని చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ వాల్యూస్, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉండటం, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలేయటం అది మంచి పద్ధతి కాదు అని డైరెక్టర్ గారు చెప్పిన విధానం చాలా బాగుందని కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారండి. అండ్ యాజ్ ఎ లేడీగా సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాను, ఎవరు ఏమంటారో అనే ఒక అభద్రత బాగుండేది. బట్ ప్రొడక్ట్ చూసుకున్న తర్వాత రియల్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మంచి మూవీని ఇప్పుడు ఉన్న సినిమాలకి విరుద్ధంగా అలగ్గా తీసుకొచ్చి ఈ దునియా అనే మూవీని జనాల ముందు పెట్టడం, వాళ్ళ నుంచి సక్సెస్ అనేది నేను ఆస్వాదించటం చాలా హ్యాపీగా ఉందండి. అందరూ కొత్త వాళ్ళే, ఒక స్టార్ ఇమేజ్ లేని వాళ్ళు, వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా బాగా సినిమాకి వన్నీ తెచ్చాయండి. ఎస్పెషల్లీ ఎల్కే రావు గారు చాలా కష్టపడ్డారండి, టీంని అందరినీ బాగా కోఆర్డినేట్ చేసుకొని మంచి ప్రాజెక్టు ఆయనతో చేసినందుకు నిజంగా నాకు గర్వంగా ఉందండి. పేట్రియాటిక్ ఫీలింగ్ అసలు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ కనపడలేదు. మన మూవీలో బాగా చెప్పారు. ఎస్పెషల్లీ యూత్ అండ్ రిటైర్డ్ పీపుల్ కూడా కాల్ చేస్తున్నారు నాకు, మంచి సినిమా తీశారమ్మా, మీరు దీంట్లో రావటం ఏంటి, ఎక్కడ బయటకు రాని వాళ్ళు ఈ దీంట్లో ఇలా రావటం ఏంటి, మంచి సినిమా ఇచ్చారు అని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మీరందరూ చూడండి. నా దగ్గర ఆపరేటర్స్ 52 మంది పనిచేస్తున్నారండి. వాళ్ళలో కనీసం 80% ఆఫ్ ద పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు 8 to 10 hours డ్యూటీలో అలసిపోయి వెళ్ళే కుర్రాళ్ళండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే మంచి సినిమా తీశారు మేడం, బాగుంది మేడం అని చెప్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎక్కువగా చిన్న హాల్స్లో బాగా రెస్పాన్స్ ఉందండి కంపేర్ టు పెద్దవాళ్ళ కన్నా కూడా. రిటైర్డ్ పీపుల్లో కూడా యూత్ ఒకళ్ళు, గర్ల్స్ బాగా ఇష్టపడుతున్నారు మూవీని.
పెట్రియాటిక్ ఫీలింగ్ తీసుకొచ్చారు మూవీతో అని చెప్తున్నారండి. మీ అందరి సహకారం కూడా చాలా అవసరం. మీరందరూ కూడా ఒకసారి చూసి మరింత ఆదరణ మీ అందరి నుంచి పొందాలని ఆశిస్తుంది.